నమస్తే వెల్కమ్ టు రిథమ్ తెలుగు. సినిమా హీరో అల్లు అర్జున్ కొన్ని శక్తులకు టార్గెట్ గా మారిపోయారు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు తొక్కిసలాట జరిగిన ఘటన అక్కడితోనే సద్దుమణిగి ఉండేది. కానీ కొన్ని శక్తులు అల్లు అర్జున్ ను టార్గెట్ గా పావులు కదిపాయి. దీంతో కథ రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, ఆయన గంటల వ్యవధిలోనే బెయిల్ తెచ్చుకోవడం చెక్క జరిగిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఇద్దరు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చేశారు. దీంతో మంటలు మరింత రాజుకున్నాయి. ఇక తాజాగా అల్లు అర్జున్ ఇంటి మీద అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై 10 మంది యువకులు దాడి చేశారు. గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న సిబ్బందిని చితక బాదారు. ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి యువకులను అరెస్ట్ చేశారు. ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకున్న వారిని చౌటుప్పల్కు చెందిన నాగరాజ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నగేష్, కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రెడ్డి శ్రీనివాస్, చెర్లపల్లికి చెందిన ప్రేమ్ కుమార్, షాద్నగర్ కు చెందిన ప్రకాష్ గా గుర్తించారు. ఇక అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వారు ఓయూ జేఏసీ నేతలు కాదు అని కొందరు అంటున్నారు. ఈ దాడిలో కీలక పాత్ర పోషించిన రెడ్డి శ్రీనివాస్ కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గుర్తించారు. 2019లో కాంగ్రెస్ నుండి జెడ్పీటీసీగా ఆయన పోటీ చేశాడని, అతడు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉంటాడని తెలుస్తోంది. మిగిలిన యువకులు కూడా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని సమాచారం. దీన్ని బట్టి కాంగ్రెస్ నేతలే ఈ దాడికి దిగారు అన్న మాట కూడా వినిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం ఈ దాడితో తమకు సంబంధం లేదని చెప్తున్నాయి. ఇక మొత్తం మీద అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇప్పట్లో సద్దుమణిగేటట్టు కనిపించడం లేదు. అభిమానులు సంయమనం పాటించాలి అని అల్లు అర్జున్ వర్గం చెబుతున్నప్పటికీ ఈ గొడవ అంతకంతకు పెరుగుతున్నట్టుగానే ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి తలపడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ దీని వెనుక పావులు కదుపుతున్న శక్తులు మాత్రం బలంగా ఉన్నారు అన్నది సుస్పష్టం.